హాయ్! హలో! వెల్కమ్ టు మా వ్యూ. ఇవాళ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'మిత్రమండలి'. యాక్టెడ్ బై నిహారిక, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, లడ్డు మామ, రాగ్మయూర్, ప్రసాద్ బెహ్రా అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సత్య. అండ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై విజేందర్ ఎస్. ఇప్పుడే ఏఎంబి మాల్‌లో మూవీ చూసి వచ్చాను. మూవీ ఎలా ఉందో చెప్పమంటారా? ఒక జాతిరత్నాలు, ఒక మ్యాట్, ఒక మిత్రమండలి. ఇవన్నీ కాదు బాసు, పాయింట్‌కి రా అంటారా? బాసు ఆల్రెడీ మూవీ రివ్యూ చెప్పేశా. 'మిత్రమండలి' ఈజ్ ఏ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. సేమ్ జాతిరత్నాలు టెంప్లెట్. స్టోరీ ఏం ఉండదు, ఓన్లీ కామెడీ. ఇన్‌ఫాక్ట్ మూవీ టీమ్ కూడా అలానే ప్రమోట్ చేశారు. బట్ నన్ను నవ్వించిందా లేదా అని అంటే ఫుల్‌గా నవ్వుకున్నా. ఎట్ ద సేమ్ టైం కొన్ని ప్లేసెస్‌లో బోర్ ఫీల్ అయ్యా. ఈ రోజుల్లో కామెడీ మూవీ తీసి నవ్వించడం చాలా కష్టం. బికాజ్ మనమంతా మేమ్ వరల్డ్‌లో ఉన్నాం. అండ్ ఈ టైప్ మూవీస్ చాలా వచ్చాయి. 'జాతిరత్నాలు', 'మ్యాడ్', 'డీజే టిల్లు' లాంటి మూవీస్ చాలా చూసేసాం. ఇవన్నీ దాటుకొని ఈ మూవీ సక్సెస్ అయ్యిందా లేదా అంటే సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇన్‌ఫాక్ట్ వాటికన్నా ఎక్కువ కామెడీ ఉంది. బట్ నాకు వాటి అంత ఇంపాక్ట్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే దేర్ ఆర్ 2 రీజన్స్. 1 మూవీ రన్ టైమ్. 2 టూ మెనీ క్యారెక్టర్స్. ఇలాంటి కామెడీ మూవీస్‌లో రన్ టైమ్ చాలా ఇంపార్టెంట్. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఆడియన్స్ ఎలా ఫీల్ అవ్వాలి అంటే మూవీకి వెళ్ళాం, మంచి హైతో నవ్వుకొని బయటకు వచ్చేసాం అని ఫీల్ అవ్వాలి. ఈ మూవీలో రన్ టైమ్ ఎక్కువ ఉండటం వల్ల ముందుగా వచ్చిన కామెడీ కొంచెం డైల్యూట్ అయిపోయింది. అండ్ టూ మెనీ క్యారెక్టర్స్ ఉండడం వల్ల వచ్చిన ప్రతి క్యారెక్టర్ కామెడీ చేశారు. ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యేలోపు కామెడీ సీన్ వస్తుంది. మీరు కనుక కామెడీ లవర్స్ అయితే వెంటనే వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోండి. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే అందరూ బాగా చేశారు. నిహారిక, ప్రియదర్శి, లడ్డు మామ, ప్రసాద్ బెహ్రా అండ్ రాగ్మయూర్ అండ్ సత్య కామెడీ ఎక్సలెంట్‌గా చేశారు వాళ్ళందరూ. అండ్ మ్యూజిక్ బై ఆర్ఆర్ ధ్రువన్ బాగుంది. అన్ని కామెడీ సాంగ్స్ బాగా కంపోజ్ చేశారు. ఆర్ఆర్ బాగుంది. ఒక ఇంగ్లీష్ ప్యారడీ సాంగ్ ఉంది, అది కూడా బాగుంది. నెగిటివ్స్ ఆల్రెడీ చెప్పేసుకున్నాం. టూ మెనీ క్యారెక్టర్స్ అండ్ కొంచెం ఎక్కువ రన్ టైం ఉండటం వల్ల కొన్ని ప్లేసెస్‌లో బోర్ ఫీల్ అయ్యా. అండ్ కొంచెం క్రింజ్ కూడా ఫీల్ అయ్యా. నౌ కమింగ్ టు డైరెక్టర్ విజేంద్ర. డన్ ఏ గ్రేట్ జాబ్. తను అనుకున్న కామెడీని ప్రెజెంట్ చేశారు. బట్ రన్ టైం ఒకటి కొంచెం తగ్గించి ఉంటే ఇది ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్ లాంటి మూవీ అయ్యేది. దట్స్ ఇట్ అబౌట్ ద రివ్యూ. నేను మీ నుంచి కోరుకునేది ఒకటే. మిమ్మల్ని మణులు అడగను, మాణిక్యాలు అడగను, ఆస్తులు అడగను, అంతస్తులు అడగను. నేను పరితపించేది మీ సబ్స్క్రిప్షన్ కోసమే. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై వ్యూ.